హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం రెసోనేటింగ్ స్ట్రక్చర్స్ గురించి నేర్చుకుంటాము. అంటే రెసోనెన్స్ అంటే ఏంటి, రెసోనెన్స్ అనేది ఎలా జరుగుతుంది అన్న దాని గురించి నేర్చుకుంటాం ఇక్కడ. సో ఫస్ట్ అందరూ హెడ్డింగ్ పెట్టుకోండి, రెసోనెన్స్. ఓకే, సో ఇక్కడ రెసోనెన్స్ అనేది చూసుకుంటే మెయిన్లీ మనం ఫస్ట్ రెసోనెన్స్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము లాస్ట్ క్లాస్లో. ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది మనం సిగ్మా బాండ్స్లో అనేది ఫోకస్ చేస్తాము. అదే రెసోనెన్స్ అనేది మనం పై ఎలక్ట్రాన్స్లో ఫోకస్ చేస్తాము. రెసోనెన్స్ అనేది చూసుకుంటే మనం ఇట్ ఈస్ డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్. పై ఎలక్ట్రాన్స్ యొక్క డీలోకలైజేషన్ ద్వారా జరిగేదే ఈ రెసోనెన్స్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం మెయిన్లీ రెసోనెన్స్ అంటే ఏంటి దానికి సంబంధించిన వైద్య చూద్దాము. ఇక్కడ మెయిన్లీ ఫస్ట్ మనం చూసుకుంటే మనం డిస్కస్ చేసుకున్నాము రెసోనెన్స్ అంటే డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్. ఓకే, డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఫర్ ఇన్ కేస్ ఒక రెసోనెన్స్ స్ట్రక్చర్ అనేది చూద్దాము. మనం మెయిన్లీ కెమికల్ బాండింగ్లో డిస్కస్ చేసుకుంటాము. ఇక్కడ ఆక్సిజన్ అనేది ఉంది. సో ఇక్కడ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, ఆక్సిజన్ అనేది ఉంటుంది. ఇది యొక్క ఓజోన్ యొక్క రెసోనేటింగ్ స్ట్రక్చర్. ఇది వచ్చేసరికి O3, ఓజోన్ యొక్క రెసోనేటింగ్ స్ట్రక్చర్. సో ఇక్కడ ఇది కోఆర్డినేట్ బాండ్. సో మనం దీనికి ఎలక్ట్రాన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి దీనికి నెగిటివ్ రాస్తాము, అండ్ అలాగే దీనికి పాజిటివ్ అనేది రాస్తాము. సో ఏమవుతుంది అంటే ఇక్కడ మనం రెసోనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి రాయాలి. రెసోనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి మనం డబల్ హెడెడ్ యారో అనేది పెట్టుకొని నెక్స్ట్ స్ట్రక్చర్ అనేది మనం స్టార్ట్ చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది నథింగ్ బట్ లోన్ పేర్ అనేది కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ లోన్ పేర్ అనేది బాండ్ పేర్ కింద, అండ్ అలాగే బాండ్ పేర్ అనేది లోన్ పేర్ కింద కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్లీ మనం ఫోకస్ చేసుకుంటే ఇక్కడ లోన్ పేర్ అనేది దేని కింద షిఫ్ట్ అవుతుందమ్మా, బాండ్ పేర్. అంటే ఒక పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ అలాగే ఈ పై బాండ్ అనేది ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అయ్యి ఒక నెగిటివ్ ఛార్జ్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే లోన్ పేర్ ఇస్ కన్వర్టింగ్ ఇంటూ వాట్, బాండ్ పేర్. బాండ్ పేర్ ఇస్ కన్వర్టింగ్ ఇంటూ వాట్, లోన్ పేర్. ఓకే, సో మనం కన్వర్ట్ చేద్దాము 1, 2, 3. సో ఫస్ట్ ఆక్సిజన్ మీద లోన్ పేర్ ఉంది కదా, ఆ లోన్ పేర్ అనేది బాండ్ పేర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎక్కడ, ఫస్ట్ ఆక్సిజన్కి సెకండ్ ఆక్సిజన్కి మధ్యలో. ఓకే, వెరాస్ ఇక్కడ సెకండ్ ఆక్సిజన్కి థర్డ్ ఆక్సిజన్కి మనకి బాండ్ పేర్ అది ఉంది. అది ఏమవుతుందమ్మా, అది లోన్ పేర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ లోన్ పేర్ అనేది ఎక్కడ ఉంటుంది, ఆక్సిజన్ మీద ఉంటుంది. ఏ ఆక్సిజన్, థర్డ్ ఆక్సిజన్ కదా. సో ఇక్కడ మనం రెసోనేటింగ్ హైబ్రిడ్ అనేది రాయాలి అంటే ఆక్సిజన్ అనేది ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుందమ్మా. ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఇక్కడ కూడా ఆక్సిజన్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఈ పై ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడి నుండి షిఫ్ట్ అయ్యాయి అన్నది చూసుకుంటాం. సో ఇక్కడ +1 అనేది ఉంటే ఈ నెగటివ్ ఛార్జ్ అనేది మనకి 2 ఆక్సిజన్స్ మీద ఉంది. ఫస్ట్ ఆక్సిజన్ మీద ఉంది, సెకండ్ కేసులో ఏమో థర్డ్ ఆక్సిజన్ మీద ఉంది. సో ఇక్కడ -1 -1 అనే ఛార్జ్ అనేది 2 ఆక్సిజన్ మీద ఉంది. సో డివైడెడ్ బై 2 అనేది మనం చేస్తున్నాం. ఓకే, సో వీటిని మనం ఏమని అంటాము అంటే రెసోనేటింగ్ స్ట్రక్చర్స్ అని అంటాము. రెసోనేటింగ్ స్ట్రక్చర్స్ ఆర్ కెనానికల్ స్ట్రక్చర్స్ ఆర్ కెనానికల్ స్ట్రక్చర్స్ అని కూడా అంటాము. వెరాస్ దీన్ని వచ్చేసరికి మనం రెసోనెన్స్ హైబ్రిడ్ అని అంటాము. దీన్ని మనం ఏమంటామమ్మా, రెసోనెన్స్ హైబ్రిడ్ అని అంటాము. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మెయిన్లీ ఇక్కడ మనం నెక్స్ట్ ఇది ఫోకస్ చేస్తే, సో ఈ రెసోనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి కంప్లీట్లీ ఇమాజినరీ అమ్మా. సో ఇవి మనం ఎందుకు డ్రా చేస్తున్నాము మెయిన్లీ అనేది చూసుకుంటే, మనం సింగిల్ లెవిస్ డాట్ స్ట్రక్చర్ ద్వారా మనం అన్ని ప్రాపర్టీస్ని ఒక కాంపౌండ్లో సింగిల్ లెవిస్ డాట్ స్ట్రక్చర్ ద్వారా మనం అన్ని ప్రాపర్టీస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో అందుకే మనం రెసోనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి డ్రా చేసుకొని ఈచ్ స్ట్రక్చర్ ఈస్ రిసెంబ్లింగ్ సమ్ ఆఫ్ ద ప్రాపర్టీస్. సో ఇక్కడ ఒక సింగిల్ రెసోనేటింగ్ స్ట్రక్చర్ అనేది
ఏం చేస్తుంది అంటే కొన్ని ప్రాపర్టీస్ని చూపిస్తుంది ఇక్కడ, కొన్ని ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుంది. సో ఇవి కంప్లీట్లీ ఇమాజినరీయే. ఆ ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సైంటిస్ట్ ఈ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి డ్రా చేయడం జరిగింది, అంతే తప్ప ఇవి రియల్గా ఎగ్జిస్ట్ అవ్వవు. వెరాస్ రెసొనెన్స్ హైబ్రిడ్ అనేది ఇట్ ఈస్ రియల్, ఇది రియల్గా ఉంది. సో రియల్గా ఉంది అంటే ఇట్ ఈస్ మోర్ స్టేబుల్, ఇది లేదు అంటే ఇట్ ఈస్ అన్స్టేబుల్. సో అన్స్టేబుల్ స్పీషియస్కి చూసుకుంటే దే ఆర్ హ్యావింగ్ హై ఎనర్జీ అనేది ఎక్కువ, ఎనర్జీ ఈజ్ మోర్ హియర్. ఇక్కడ వీఆర్ హ్యావింగ్ లెస్ ఎనర్జీ, ఇక్కడ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇది మన యొక్క రెజొనెన్స్ గురించి. ఓకే, సో రెజొనెన్స్ గురించి నేర్చుకోవాలంటే చాలా ఉంటుంది. సో 2 వీడియోస్ కింద డివైడ్ చేస్తాను రెజొనెన్స్ టాపిక్ అనేది. సో ఫస్ట్ కేసులో మనం రెజొనెన్స్ అంటే ఏంటి, రెజొనెన్స్ హైబ్రిడ్ అంటే ఏంటి, రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఎలా డ్రా చేయాలి, అసలు రెజొనెన్స్ పాసిబిలిటీ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అనేది ఫస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటాము. వెరాస్ సెకండ్ వీడియో వచ్చేసరికి స్టెబిలిటీ ఆఫ్ ద రెజొనేటింగ్ స్ట్రక్చర్స్, అంటే 2 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి వాళ్ళు ఇచ్చి ఏ రెజొనేటింగ్ స్ట్రక్చర్ అనేది మోర్ స్టేబుల్ అని అడిగితే మనం ఎలా చెప్పగలగాలి, రూల్స్ ఏంటి, అవన్నీ కూడా తెలుసుకుందాం. ఓకే, సో ఈ వీడియో చూసే ఎండ్ లోపల మీకు ఎలా రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి డ్రా చేయాలనేది ఈజీగా వచ్చేస్తుంది. సో వీడియో ఎండ్ వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ అనేది ట్రై చేయండి. సో మీరు ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ ట్రై చేసి అట్ లాస్ట్కి మీకు అర్థం కాలేదు అంటే మీరు ఈ వీడియోని డిస్లైక్ చేయండి. ఇట్ ఈస్ మై ఛాలెంజ్. సో ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. సో మీరు చేయాల్సింది ఏంటి, ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ అనేది మీరు ఫోకస్ చేయాలి. సో ఎలా వస్తుంది, కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ట్రై చేయాలి, నేను చేయగలుగుతున్నానా లేదా అన్నది. సో అలా చేస్తే ఎండ్ అయ్యే లోపల ఖచ్చితంగా మీకైతే కాన్ఫిడెన్స్ వస్తుంది రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఎలా డ్రా చేయాలి అన్న దాని మీద. ఓకే, సో వన్స్ అగైన్ అని నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ మీరు ఫాలో అయ్యి మీకు కనుక అర్థం కాకపోతే వీడియోని ఖచ్చితంగా డిస్లైక్ చేయండి. సో నాకు కూడా అర్థం కావాలి కదా, మీకు అర్థమవుతుందా లేదా అన్నది. కానీ మీకు కనుక అర్థమైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ మెయిన్లీ హియర్ రెజొనెన్స్ అనేది మనం ఎలా చెప్తామో అని మెయిన్లీ చూసుకుంటే, సో రెజొనెన్స్ అనేది జరగాలి అంటే ఆ కాంపౌండ్లో ప్రతి ఒక్క యాటమ్ కూడా ప్లేనార్గా ఉండాలి, అంటే ఒక ప్లేన్లో ఉండాలి. అంటే ఎవ్రీ సెంట్రల్ యాటమ్ షుడ్ బి sp2 hybridized. So all the atoms in the compound should be planar. ప్లేనార్ అంటే ఇక్కడ సెంట్రల్ ఆటమ్స్ అనేవి ఏంటి అమ్మ, sp2 హైబ్రిడైజ్డ్ అయ్యి ఉండాలి. ఓకే, సో ఇక్కడ కాంజుగేషన్ సిస్టమ్ అనేది మనం కన్సిడర్ చేస్తే, కాంజుగేషన్ సిస్టమ్ అనేది చూసుకుంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంజుగేషన్ అనేది ప్రజెంట్ అయ్యి ఉండాలి. కాంజుగేషన్ షుడ్ ప్రజెంట్. కాంజుగేషన్ అంటే ఏంటి అన్నది ఫోకస్ చేద్దాం. సో టైప్స్ ఆఫ్ కాంజుగేషన్స్. ఓకే, టైప్స్ ఆఫ్ కాంజుగేషన్ అనేది మనం ఫోకస్ చేస్తే ఇక్కడ మనకి ఫర్ ఇన్ కేస్ పాజిటివ్ ఛార్జ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సో ఇలాంటి ఒక కాంజుగేషన్ అనేది ఉంది. సో పాజిటివ్ ఛార్జ్, సింగిల్, డబుల్ బాండ్ అంటే ఏంటి అని మీరు టెన్షన్ పడద్దు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ పాజిటివ్ ఛార్జ్ని మనం వేకెంట్ ఆర్బిటల్ కింద కూడా ట్రీట్ చేయొచ్చు. పాజిటివ్ ఛార్జ్ని మనం ఏమని ట్రీట్ చేస్తాము, వేకెంట్ ఆర్బిటల్ కింద కూడా ట్రీట్ చేయొచ్చు. వెరాస్ నెగిటివ్ ఛార్జ్, దీన్నే మనం లోన్ పేర్ కింద కూడా ట్రీట్ చేయొచ్చు, సింగిల్, డబుల్. ఓకే, వెరాస్ ద నెక్స్ట్ వచ్చేసరికి సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీ రాడికల్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. ఓకే, సో దీన్నే మనం ఎలా రాస్తాము అంటే ఆర్ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ మెయిన్లీ. సో దీన్ని మీరు కన్సిడర్ చేయొద్దు, దీన్ని ఫోకస్ చేయండి మెయిన్లీ. ఓకే, సో ఏముండాలి, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ అనేది ఉండాలి ఇక్కడ. ఓకే, సో మెయిన్లీ మీరైతే దీన్ని ఫాస్ట్గా రాసుకోండి ఆర్ స్క్రీన్ షాట్ తీసుకోండి.
నెక్స్ట్ మనం అసలు వీటిని ఎలా కనిపెట్టాలి, అసలు ఇవి ఏంటి అన్నది ఫోకస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి పాజిటివ్ ఛార్జ్ ఆర్ వేకెంట్ ఆర్బిటల్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ని మనం ఎలా కనుగొనాలి అంటే ఇక్కడ CH2 ప్లస్ సింగిల్ బాండ్, CH డబుల్ బాండ్, CH2 ఇది అనేది మన యొక్క కాంపౌండ్, గివెన్ కాంపౌండ్. మనం ఇక్కడ రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి రాయాలి. ఓకే, సో ఎప్పుడైతే మనం రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ రాస్తున్నామో మనం ఏం చేస్తామమ్మా, ఇక్కడ డబుల్ హెడెడ్ యారో అనేది పెడతాము కదా. సో హియర్ వచ్చేసరికి సో ఇక్కడ ఏమవుతుంది అంటే బాండ్ పేర్ అనేది బాండ్ పేర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ బాండ్ పేర్ అనేది ఏం జరుగుతుంది, బాండ్ పేర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క థర్డ్ కార్బన్కి బాండ్ పేర్ అనేది ఒక ఎక్స్ట్రా బాండ్ అనేది వస్తుంది, అంటే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి వస్తున్నాయి. సో అందుకు ఏమవుతుంది అంటే పాజిటివ్ ఛార్జ్ అనేది న్యూట్రలైజ్ అయిపోతుంది. ఓకే, ఈ పాజిటివ్ ఛార్జ్ అంటే ఏంటి అంటే ఇక్కడ వేకెంట్ p ఆర్బిటల్ అనేది ఉంది. ఆ p ఆర్బిటల్లోకి 2 ఎలక్ట్రాన్స్ వస్తే ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది క్లియర్ అయిపోతుంది కదా. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆర్ అనదర్ విధంగా మీరు కన్సిడర్ చేస్తే, సో ఈ ఎలక్ట్రాన్స్, ఈ బాండ్ అనేది నేను బ్రేక్ చేస్తాను, ఈ బాండ్ అనేది నేను బ్రేక్ చేసి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందమ్మా, ఇక్కడ నాకు నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమవుతుంది, 1 విచ్ ఇస్ ఏ కార్బన్కి అయితే ఎలక్ట్రాన్స్ అనేవి వస్తున్నాయో దానికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఏ కార్బన్ అయితే ఎలక్ట్రాన్ లూజ్ అవుతుందో దానికి పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందమ్మా, CH2 ప్లస్, ఇది రెసొనేటింగ్ స్ట్రక్చర్ కాదు, జస్ట్ మిడిల్ ఇంటర్మీడియట్ కింద నేను రాస్తున్నాను, ఆర్ నేను తర్వాత ఇక్కడ రాస్తాను కింద CH2 ప్లస్ అండ్ CH, దీనికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, నెగిటివ్ సింగిల్ బాండ్. ఇప్పుడు ఎందుకంటే పై బాండ్ అనేది మనం బ్రేక్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి సింగిల్ బాండ్ మాత్రమే ఉంది. వెరాస్ ఫస్ట్ కార్బన్ అనేది కంప్లీట్గా ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతుంది, సో పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాము అంటే సెకండ్ కార్బన్కి థర్డ్ కార్బన్కి మధ్య మనం డబుల్ బాండ్ అనేది పెడతాము. సెకండ్ కార్బన్కి థర్డ్ కార్బన్కి మధ్య మనం ఏం పెడతామమ్మా, డబుల్ బాండ్ అనేది పెడతాము. సో ఏం జరుగుతుంది అంటే CH2, ఎందుకు అంటే పాజిటివ్ నెగిటివ్ అనేది డబుల్ బాండ్ ఫామ్ చేయగలదు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కార్బన్ మీద ఏముందమ్మా, పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఆర్ మేడం నాకు ఇవేం అర్థం కావట్లేదండి, ఇవన్నీ నా వల్ల కాదు, ఇవేం అయ్యే పనుల్లో అనిపించట్లేదు అనిపిస్తే ఇక్కడ 1 2 3 అనే నెంబరింగ్ అనేది ఇచ్చుకున్నాం కదా, 1 2 3 అనే నెంబరింగ్ ఇచ్చాం. సో ఫస్ట్ కేసులో కేస్ 1లో చూసుకుందాం, కేస్ 2 అంటే నెక్స్ట్ స్ట్రక్చర్, కేస్ 2 అనేది అప్కమింగ్ స్ట్రక్చర్ అనేది మనం ఫోకస్ చేస్తాం. సో పాజిటివ్ ఛార్జ్ అనేది ఎక్కడుందమ్మా, ఫస్ట్ కార్బన్ మీద ఉంది కదా, పాజిటివ్ ఛార్జ్ అనేది ఫస్ట్ కార్బన్ మీద ఉంది. సో ఆ పాజిటివ్ ఛార్జ్ అనేది నెక్స్ట్ స్ట్రక్చర్లో థర్డ్ కార్బన్ మీదకి షిఫ్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ కార్బన్ మీద ఉన్న పాజిటివ్ ఛార్జ్ని థర్డ్ కార్బన్ మీదకి షిఫ్ట్ చేయండి. ఓకే, వెరాస్ నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఫస్ట్ కార్బన్కి సెకండ్ కార్బన్కి C1కి C2కి మధ్య మనకి డబుల్ బాండ్ అనేది ఉంది కదా. సో మనం దీన్ని ఎక్కడికి షిఫ్ట్ చేస్తాము అంటే C2 అండ్ C3కి షిఫ్ట్ చేస్తాం. C2 అండ్ C3కి షిఫ్ట్ చేస్తాం మనం డబుల్ బాండ్ని. ఓకే ఓకే డన్. సో ఇక్కడ నెక్స్ట్ మనం ఇంకొక స్ట్రక్చర్ అనేది ఫోకస్ చేద్దాం ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసరికి CH2 నెగిటివ్ సింగిల్ బాండ్, CH డబుల్ బాండ్, CH2. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నేను ఏం చేస్తాను అంటే ఈ బాండ్ని నేను షిఫ్ట్ చేయాలి కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ని నేను ఇక్కడ షిఫ్ట్ చేస్తాను. అప్పుడు నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ కదా. ఇప్పుడు ఫస్ట్ కార్బన్ మీద నెగిటివ్ వచ్చింది, సెకండ్ కార్బన్ మీద పాజిటివ్ ఉంది. సో సెకండ్ కార్బన్ యొక్క పాజిటివ్, థర్డ్ కార్బన్ యొక్క నెగిటివ్, ఇవి కూడా ఒక పై బాండ్ని ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే CH సింగిల్ బాండ్, CH2 మైనస్. సో ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే లోన్ పేర్ ఇస్ కన్వర్టింగ్ ఇంటూ వట్, బాండ్ పేర్, బాండ్ పేర్ ఇస్ కన్వర్టింగ్ ఇంటూ వట్, లోన్ పేర్.
సో నేను ఇందాక చెప్పిన కేసులో చూసుకుంటే ఇక్కడ సేమ్ కేస్ మళ్ళీ నేను రాస్తాను. కేస్ 1లో ఏముందమ్మా, ఫస్ట్ కేసులో ఫస్ట్ కార్బన్ మీద ఫర్ ఇన్ కేస్ ఇక్కడ చూసుకుంటే థర్డ్ కార్బన్ కదా, సారీ ఇది కూడా థర్డ్ కార్బన్, ఇది కేస్ ఫస్ట్ కింద పెట్టి కేస్ 2 పెట్టుకోండి, కేస్ 1 పెట్టుకోండి. ఓకే, సో కేస్ 1లో చూసుకుంటే మనకి నెగిటివ్ ఛార్జ్ అనేది ఏ కార్బన్ మీద ఉందమ్మా, థర్డ్ కార్బన్ మీద ఉంది. అండ్ అలాగే డబుల్ బాండ్ అనేది మనకి ఏ కార్బన్ మీద ఉంది, C1 అండ్ C2 కార్బన్ మీద ఉంది. డబుల్ బాండ్ అనేది మనకి C1 అండ్ C2 కార్బన్ మీద ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే మెయిన్లీ, సో ఇది 3, ఇది 1. ఓకే, సో కేస్ 2లో మనం ఫోకస్ చేసుకుంటే, సో ఈ థర్డ్ కార్బన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ ఎక్కడికి వెళ్తుందమ్మా, ఫస్ట్ కార్బన్ మీదకి వెళ్తుంది. వేరాజ్ C1కి C2కి ఉన్న పై బాండ్ అనేది ఎక్కడికి వెళ్తుందమ్మా, C3కి C2కి మధ్యలో. ఓకే, సో వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లోన్ పేర్ అనేది బాండ్ పేర్ కింద, బాండ్ పేర్ అనేది లోన్ పేర్ కింద. సో మీకు ఇది కనుక అర్థం కాలేదు అంటే ఛార్జెస్ అనేవి ఎలక్ట్రాన్స్ అనేవి షిఫ్ట్ చేసుకొని చూసుకోండి. అక్కడ మీకు అర్థం కావట్లేదు అంటే కేస్ 1 కేస్ 2 పెట్టుకొని ఇక్కడ ఫస్ట్ కార్బన్ మీద ఉన్న ఛార్జ్ ఆర్ థర్డ్ కార్బన్ మీద ఉన్న ఛార్జ్ అనేది ఫస్ట్ కార్బన్ మీదకి వెళ్తుంది. అండ్ అలాగే ఫస్ట్ అండ్ సెకండ్ కార్బన్కి మధ్య ఉన్న డబుల్ బాండ్ కాస్త సెకండ్ అండ్ థర్డ్ కార్బన్ మధ్యలోకి వెళ్తాయి. ఓకే, సో నెక్స్ట్ మనం ఫోకస్ చేస్తే CH2 రాడికల్ సింగిల్ బాండ్, CH డబుల్ బాండ్, CH2. రాడికల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయమ్మా, త్రూ హోమోలైటిక్ క్లీవేజ్. సో ఇక్కడ నేను హోమోలైటిక్ క్లీవేజ్ అనేది చేస్తాను. సో ఇక్కడ సింగిల్ రాడికల్, ఇక్కడ కూడా రాడికల్ నాకు వచ్చింది. సో కేస్ 1లో నాకు రాడికల్ అనేది 1, 2, 3 చూసుకుంటే కార్బన్ 1 మీద ఉంది. రాడికల్ అనేది ఎక్కడుందమ్మా, కార్బన్ 1 మీద ఉంది. వెరాజ్ C2కి C3కి మధ్య నాకు డబుల్ బాండ్ ఉంది. వెరాజ్ కేస్ 2కి వచ్చేసరికి రాడికల్ అనేది ఎక్కడికి వెళ్ళాలి, థర్డ్ కార్బన్ మీదకి. అండ్ డబుల్ బాండ్ అనేది ఎక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ కార్బన్ అండ్ సెకండ్ కార్బన్కి మధ్య. రైట్, సో హియర్ మనం చూసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కాన్సెప్చువల్ వైజ్గా ఫస్ట్ కార్బన్కి సెకండ్ కార్బన్కి మధ్య ఒక పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాను కలిపి ఒక పై బాండ్ అనేది ఫామ్ చేస్తాయి. వెరాజ్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ థర్డ్ కార్బన్ మీద ఒక ఎలక్ట్రాన్ అనేది అన్పేర్డ్గా మిగిలిపోతుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు అర్థం కాకపోయినా ఏం టెన్షన్ అవ్వద్దు, ఇంకా మనకి ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి. సో ఎగ్జాంపుల్స్ చేశాక మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ మనం ఇంకొన్ని రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి డ్రా చేయడానికి ట్రై చేద్దాం ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసరికి ఫీనాల్, బెంజిన్ రింగ్ పైన OH గ్రూప్ అనేది ఉంది అంటే దాన్ని మనం ఏమంటామమ్మా, ఫీనాల్ అని అంటాం. ఇక్కడ దీన్ని నేను ఎలా రాస్తాను అంటే మెయిన్లీ ఆ డబుల్ బాండ్స్ని రిప్రజెంట్ చేసుకుంటాను. సో దాట్ నాకు ఒక క్లారిటీ వస్తుంది కాంజుగేషన్ అనేది ఉందా లేదా అన్న దాని మీద. సో ఇక్కడ ఏముందమ్మా, లోన్ పేర్ ఉంది, సింగిల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ అనేది ఉంది. లోన్ పేర్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ అనేది ఉంటే మనం ఏమంటామమ్మా, ఇక్కడ కాంజుగేషన్ అనేది ఉంది అని అంటాం కదా. సో ఇక్కడ రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఎలా రాస్తాము అంటే ఈ లోన్ పేర్ అనేది బాండ్ పేర్ కింద, బాండ్ పేర్ అనేది లోన్ పేర్ కింద షిఫ్ట్ అవుతుంది. లోన్ పేర్ అనేది బాండ్ పేర్ కింద, బాండ్ పేర్ అనేది లోన్ పేర్ కింద. ఓకే, సో ఆ లోన్ పేర్నే మనం ఏమనుకున్నాం, నెగిటివ్ ఛార్జ్ కింద కూడా రాయొచ్చు అనుకున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసరికి అగైన్ మనం 1, 2, 3 కింద పెట్టుకుందాం. ఫస్ట్ కార్బన్ మీద ఉన్న లోన్ పేర్ అనేది, ఫస్ట్ కార్బన్ మీద ఉన్న లోన్ పేర్ ఆర్ నెగిటివ్ ఛార్జ్ అనేది ఎక్కడికి షిఫ్ట్ అవుతుందమ్మా, థర్డ్ కార్బన్ మీదకి షిఫ్ట్ అవుతుంది. ఓకే, వెరాజ్ ఇక్కడ సెకండ్ కార్బన్ C2కి అండ్ అలాగే C3కి మధ్య ఉన్న డబుల్ బాండ్ అనేది C1 అండ్ C2కి షిఫ్ట్ అవుతుంది. ఈ క్లారిటీ అనేది పెట్టుకున్నా మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో
ఇక్కడ ఏమవుతుందమ్మా, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి బాండ్ పేర్ కింద షిఫ్ట్ అవుతున్నాయి. అంటే ఆక్సిజన్కి బెంజిన్ రింగ్కి మధ్య ఇప్పుడు ఎవరున్నారు, డబుల్ బాండ్ అనేది ఉంది. వేరాస్ ఇక్కడ ఆక్సిజన్ అనేది ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది, సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఓకే, సో హియర్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మెయిన్లీ ఏం చేస్తాము అంటే ఇక్కడ మెయిన్లీ ఇక్కడ సెకండ్ కార్బన్కి అండ్ అలాగే థర్డ్ కార్బన్కి మధ్య డబుల్ బాండ్ అనేది ఉంది కదా, ఆ పై బాండ్ అనేది ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, థర్డ్ కార్బన్ మీదకి షిఫ్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఓకే, రిమైనింగ్ ఎవ్రీథింగ్ కూడా సేమ్. అండ్ నెక్స్ట్ నేను నెంబరింగ్ ఇలా ఇచ్చుకుంటా 1 2 3. ఓకే, ఇప్పుడు నెగిటివ్ ఛార్జ్ అనేది ఫస్ట్ కార్బన్ మీద ఉంది, అది ఎక్కడికి వెళ్తుందమ్మా, థర్డ్ కార్బన్ మీదకి వెళ్తుంది. అండ్ అలాగే డబుల్ బాండ్ అనేది సెకండ్ కార్బన్కి థర్డ్ కార్బన్కి మధ్య ఉంది, అది ఎక్కడికి వెళ్తుంది, ఫస్ట్ కార్బన్ అండ్ సెకండ్ కార్బన్కి మధ్యలోకి వెళ్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి షిఫ్ట్ అయితే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి. కాన్సెప్చువల్గా చూసుకుంటే ఈ యారో మార్క్స్ రిప్రజెంటేషన్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మీకు బోర్డ్ ఎగ్జామ్స్లో కనుక ఇస్తే మీరు యారోస్ కూడా రిప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి డబుల్ బాండ్, ఇక్కడ కూడా డబుల్ బాండ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంది కదా. వెరాస్ ద నెక్స్ట్ కేసు వచ్చేసరికి మళ్ళీ నేను నెంబరింగ్ అనేది ఇచ్చుకుంటా 1 2 3. నేను ఏం చెప్పానమ్మా, ఫస్ట్ కార్బన్ మీద ఉండే నెగిటివ్ ఛార్జ్ అనేది ఎక్కడికి వెళ్తుంది, థర్డ్ కార్బన్ మీదకి వెళ్తుంది. అండ్ అలాగే సెకండ్కి థర్డ్కి మధ్య ఉన్న డబుల్ బాండ్ అనేది ఫస్ట్ అండ్ సెకండ్కి వెళ్తుంది. సో మనం చూద్దాం ఇక్కడ రిమైనింగ్ ఆల్ ద నేను నెంబరింగ్ ఇవ్వని కార్బన్స్ యొక్క అరేంజ్మెంట్ అనేది సేమ్గా ఉంటుంది. OH ప్లస్ డబుల్ బాండ్, ఇక్కడ చేంజ్ అనేది ఉండదు. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది, అది కాస్త ఎక్కడికి వెళ్తుందమ్మా, థర్డ్ కార్బన్ మీదకి వెళ్తుంది. అండ్ అలాగే థర్డ్ కార్బన్కి సెకండ్ కార్బన్కి మధ్య డబుల్ బాండ్ అనేది ఉంది, సో అది కాస్త ఎక్కడికి వెళ్తుంది, ఫస్ట్ కార్బన్కి సెకండ్ కార్బన్కి మధ్య. ఎలా జరుగుతుంది అది అన్నది చూద్దాం. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి, అండ్ అలాగే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి. సో ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్. ఓకే, సో ఇక్కడ అగైన్ మనకి నెగిటివ్ ఛార్జ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ అనేది ఉంది. సో ఏమవుతుందమ్మా, ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి షిఫ్ట్ అయ్యి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి. సో ఇక్కడ నుండి ఎలక్ట్రాన్స్ అనేవి వెళ్ళాయి కదా, అందుకే నీకు పాజిటివ్ ఛార్జ్ అనేది వచ్చింది. ఆ ఎలక్ట్రాన్స్ అనేవి తిరిగి వచ్చినప్పుడు ఆ పాజిటివ్ ఛార్జ్ అనేది పోతుంది. ఓకే, సో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ సో మిగిలినవి చూసుకుంటే ఇక్కడ బాండింగ్ ఉంది, సో ఈ లోన్ పేర్ కాస్త బాండ్ పేర్ కింద, సో బాండ్ పేర్ కాస్త లోన్ పేర్ కింద షిఫ్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 2 లోన్ పేర్స్ అనేవి ఉన్నాయి ఆక్సిజన్ మీద. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం బెంజాల్డిహైడ్కి చూద్దాం. COOH, ఇది మన యొక్క బెంజాల్డిహైడ్. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్. ఓకే, సో ఇది వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ అనేది మనకి ఉంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాము అంటే ఓన్లీ డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ మాత్రమే. సో టెల్ మీ, ఇక్కడ కార్బనే, ఇక్కడ కార్బనే, ఇక్కడ కార్బనే. సో ఇక్కడ ఆక్సిజన్ అనేది ఉంది. బిట్వీన్ కార్బన్ అండ్ ఆక్సిజన్ ఎవరు మోర్ ఎలక్ట్రోనెగటివ్ అమ్మా, ఆక్సిజన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్. సో ఈ ఆక్సిజన్కి ఎలక్ట్రాన్స్ అనేవి వెళ్తాయి, అండ్ అలాగే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ స్ట్రక్చర్లో, సో రిమైనింగ్ బాండ్స్ అనేవి నేను అలాగే రాసేస్తాను. సో కార్బన్కి ఆక్సిజన్కి ఉన్న పై బాండ్ అనేది ఆక్సిజన్కి షిఫ్ట్ అయింది. వెరాస్ ఈ బెంజిన్ రింగ్లో ఉన్న డబుల్ బాండ్ అనేది బెంజిన్కి యాజ్ వెల్ యాజ్ ఆల్డిహైడ్ కార్బన్కి మధ్యలోకి వచ్చింది. ఓకే, సో ఈ కార్బన్ అనేది కంప్లీట్గా ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అవుతుంది. సో ఏం జరుగుతుంది అంటే పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఓకే, వెరాస్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అగైన్ మనం సేమ్ చేస్తాము 1 2 3. ఓకే, సో ఫస్ట్ కార్బన్ మీద ఉన్న పాజిటివ్ ఛార్జ్ కాస్త థర్డ్కి వస్తుంది, అండ్ అలాగే సెకండ్కి థర్డ్కి మధ్య ఉన్న డబుల్ బాండ్ కాస్త ఫస్ట్ కార్బన్కి
సెకండ్ కార్బన్ మధ్యలోకి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఆ బాండ్ అనేది అక్కడికి షిఫ్ట్ అయినప్పుడు ఈ థర్డ్ కార్బన్కి కంప్లీట్లీ ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ట్ అవుతున్నాయి. ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ కనుక అయితే మనం ఏం ఛార్జ్ ఇస్తామమ్మా? పాజిటివ్ ఛార్జ్ అనేది ఇస్తాము. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది? రిమైనింగ్ ఆల్ ద థింగ్స్ నేను సేమ్గా రాసేస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు కనుక ఫోకస్ చేస్తే ఇక్కడ థర్డ్ కార్బన్ కంప్లీట్ ఎలక్ట్రాన్స్ అనేవి షిఫ్ట్ అయిపోతున్నాయి. సో పాజిటివ్ ఛార్జ్ అవి ఎక్కడికి షిఫ్ట్ అవుతున్నాయి? ఫస్ట్ అండ్ సెకండ్ కార్బన్కి మధ్యలోకి. రైట్, సో నెక్స్ట్ మనం మళ్ళీ నెంబరింగ్ ఇచ్చుకుంటాం 1 2 3. సో ఫస్ట్ కార్బన్ మీద ఉన్న పాజిటివ్ ఛార్జ్ కాస్త ఎక్కడికి వెళ్తుందమ్మా? థర్డ్ కార్బన్ మీదకి వెళ్తుంది. రైట్, సో వెరాస్ ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ కార్బన్కి మధ్య ఉన్న డబుల్ బాండ్ కాస్త ఫస్ట్ అండ్ సెకండ్ కార్బన్కి వస్తుంది. సో అది మనం ఫోకస్ చేస్తే CO మైనస్ ఇక్కడ H, ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఉంది. రైట్, అండ్ అలాగే ఈ బాండ్ కూడా మనం రిప్రజెంట్ చేసేస్తాము అదర్ దాన్ 1 2 3 కార్బన్స్ కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది? ఈ బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో బాండ్ షిఫ్ట్ అయింది. సో అప్పుడు ఈ థర్డ్ కార్బన్కి కంప్లీట్లీ ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి. సో మనకి ఏమొస్తుంది? C డబుల్ బాండ్ OH. ఓకే, సో ఇక్కడ వన్ మోర్ కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఎన్ని రెసోనేటింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ రెసోనేటింగ్ స్ట్రక్చర్స్ 1 2 3 4 5 కదా. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఫిఫ్త్ స్ట్రక్చర్ ఒకటా కాదా అనేది మీరు ఫోకస్ చేస్తే అవి రెండు డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ నెంబరింగ్ అనేది ఇచ్చుకున్నారనుకోండి 1 2 3 4 5 6 అనేది చూసుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్ సెకండ్ కార్బన్ మధ్య మనకి డబుల్ బాండ్ ఉంది. వెరాస్ ఇక్కడ చూసుకుంటే మనకి సింగిల్ బాండ్ అనేది ఉంది. రైట్, సో మీరు బెన్జిన్ రెసోనేటింగ్ స్ట్రక్చర్స్ చూసుకున్న నార్మల్గా 2 రెసోనేటింగ్ స్ట్రక్చర్స్ మాత్రమే వస్తాయి. 5 రెసోనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి రావు బెన్జిన్కి. సో 2 రెసోనేటింగ్ స్ట్రక్చర్స్ మాత్రమే వస్తాయి. సో మీరు ఇక్కడ బాండ్ లెంత్ అనేది X అనుకుని ఇక్కడ Y అనేది అనుకుంటే ఈ XY అనేది ఈక్వల్. బికాస్ ఇక్కడ ఈ Xలో సింగిల్ బాండ్ క్యారెక్టర్ ఉంది యాజ్ వెల్ యాజ్ ఇక్కడికి వచ్చేసరికి పై. రైట్, సో ఈ యొక్క బాండ్లో మనకి సింగిల్ యాజ్ వెల్ యాజ్ పై. అండ్ అలాగే ఇక్కడ Z అనేది చూసుకుంటే సో X ఈక్వల్స్ టు Z అగైన్. బికాస్ ఈ స్ట్రక్చర్లో Zలో పై క్యారెక్టర్ ఉంది, ఈ స్ట్రక్చర్లో సింగిల్ బాండ్ క్యారెక్టర్ కదా. సో ఇది కాకుండా ఇది మెయిన్లీ ఫోకస్ చేయండి మీరు. ఓకే, సో రెసోనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే, సో ఇంకొన్ని స్ట్రక్చర్స్ అనేవి ఫోకస్ చేద్దాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి CH2 పాజిటివ్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందమ్మా? ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది 1 2 3 కార్బన్స్ అనేది నేను ఇచ్చుకుంటాను. రైట్, సో ఏమవుతుంది? ఇక్కడ ఫస్ట్ కార్బన్ ఛార్జ్ కాస్త మనకి ఎక్కడికి వస్తుంది? థర్డ్ కార్బన్కి వస్తుంది. అండ్ అలాగే సెకండ్ అండ్ థర్డ్ కార్బన్కి మధ్య ఉన్న డబుల్ బాండ్ కాస్త మనకి ఫస్ట్ అండ్ సెకండ్ కార్బన్కి వెళ్తుంది కదా. సో ఇక్కడ మనం ఫోకస్ చేస్తే సో థర్డ్ కార్బన్ మీదకి పాజిటివ్ ఛార్జ్ ఎందుకు అలా వస్తుంది అంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నాయి. ఓకే, సో ఇక్కడ డబుల్ బాండ్ CH2 అనేది వస్తుంది. రిమైనింగ్ ఆల్ ద థింగ్స్ సేమ్, అంటే ఇక్కడ పై బాండ్ పొజిషన్ సేమ్. ఓకే, సో ఇక్కడ మనం ఏ రెసోనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి చూసుకున్నా సరే ఇక్కడ మనకి పై ఎలక్ట్రాన్స్ మాత్రమే షిఫ్ట్ అవుతాయి. యాటమ్స్ అనేవి రీఅరేంజ్ అవ్వడం అలాంటిది ఏం జరగదు. ఓన్లీ పై ఎలక్ట్రాన్స్ మాత్రమే షిఫ్ట్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మెయిన్లీ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే నెక్స్ట్ 1 2 3 ఇక్కడ కూడా మీకు అగైన్ నెంబరింగ్ ఇచ్చాను. పాజిటివ్ ఛార్జ్ అనేది ఫస్ట్ ఇచ్చుకున్నాను, అంటే ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది దగ్గరికి వస్తుంది, థర్డ్ కార్బన్ మీదకి వస్తుంది. అండ్ అలాగే సెకండ్ అండ్ థర్డ్ కార్బన్ మీద ఉన్న
మధ్యలో ఉన్న డబుల్ బాండ్ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఫస్ట్ అండ్ సెకండ్ కార్బన్ మధ్యలోకి. దట్ మీన్స్ ఇక్కడ పై బాండ్ పాజిటివ్ ఛార్జ్, వెరాస్ రిమైనింగ్ థింగ్ ఎవ్రీథింగ్ అనేది సేమ్ కదా. వెరాస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎందుకు అలా జరుగుతుంది అనేది ఇంకొకసారి మనం ఫోకస్ చేస్తే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నాయి. వెరాస్ ఇక్కడ కూడా ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ షిఫ్ట్ అవుతాయి. అప్పుడు కంప్లీట్లీ ఈ కార్బన్ అనేది ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ కంప్లీట్లీ లాస్ అవుతుంది అంటే ఇట్ విల్ గెట్ పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ డబుల్ బాండ్ కదా. రిమైనింగ్ ఎవ్రీథింగ్ అనేది సేమ్, రైట్. వెరాస్ నెక్స్ట్ కేసు చూసుకుంటే ఈ పై బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. వెరాస్ మీరు నెంబరింగ్ ఇచ్చుకున్న 1 2 3. సో ఈ థర్డ్ కార్బన్కి ఏమొస్తుంది, ఫస్ట్ కార్బన్ మీద ఉన్న ఛార్జ్ అనేది థర్డ్ కార్బన్కి వెళ్తుంది. అండ్ అలాగే సెకండ్ కార్బన్కి థర్డ్ కార్బన్కి మధ్య ఉన్న డబుల్ బాండ్ అనేది ఫస్ట్ అండ్ సెకండ్ కార్బన్లోకి వెళ్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి రిమైనింగ్ థింగ్స్ నేను సేమ్ రాస్తాను. ఇక్కడ పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. వెరాస్ ఇక్కడ థర్డ్ కార్బన్ అనేది కంప్లీట్లీ లాస్ అవుతుంది ఎలక్ట్రాన్స్. సో మనం ఏం చేస్తాము, పాజిటివ్ ఛార్జ్ రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాము. సో ఇక్కడ వచ్చేసరికి మనకి CH2 రాడికల్. మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటి, CH2 రాడికల్. ఎప్పుడైతే రాడికల్స్ అనేవి ఉన్నాయో మనం ఏ క్లీవేజ్ చేస్తామమ్మా, హోమోలైటిక్ క్లీవేజ్ అనేది చేస్తాం. ఓకే, సో ఈ రాడికల్ కూడా ఫస్ట్ కార్బన్ మీద ఉంది అంటే అది ఎక్కడికి షిఫ్ట్ అవుతుందమ్మా, నెక్స్ట్ స్ట్రక్చర్లో థర్డ్ కార్బన్ మీదకి షిఫ్ట్ అవుతుంది. ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, థర్డ్ కార్బన్లోకి మీదకి షిఫ్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఈ పై బాండ్ని హోమోలైటిక్ క్లీవేజ్ కింద చేస్తాను. సో అప్పుడు వీటికి కూడా రాడికల్స్ వస్తాయి. సో సెకండ్ కార్బన్ రాడికల్ అండ్ సెకండ్ కార్బన్ రాడికల్ అండ్ ఫస్ట్ కార్బన్ రాడికల్ అనేది ఒక పై బాండ్ని ఫామ్ చేస్తాయి. సో డబుల్ బాండ్ CH2. వెరాస్ ఇక్కడ ఒక అన్పైడ్ ఎలక్ట్రాన్ అనేది రిమైన్ అవుతుంది అప్పుడు, రైట్. సో రిమైనింగ్ థింగ్స్ అనేవి సేమ్ కింద రాస్తాము. వెరాస్ నెక్స్ట్ ఇంకొకటి ఏం చేస్తాను నేను, ఈ పై బాండ్ని 1 2 3 చూసుకుంటే సెకండ్ కార్బన్కి థర్డ్ కార్బన్కి మధ్య ఉన్న పై బాండ్ని నేను హోమోలైటిక్ క్లీవేజ్ చేస్తాను. సో ఇక్కడ రైట్. సో అప్పుడు ఏం చేస్తాము, దెర్ విల్ బి బాండ్ ఫార్మేషన్ బిట్వీన్ దిస్ రాడికల్ అండ్ దిస్ రాడికల్ కదా. సో డబుల్ బాండ్ CH2, ఇక్కడ కూడా డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ థర్డ్ కార్బన్ మీద ఏమొస్తుంది, ఒక రాడికల్ అనేది వస్తుంది కదా. వెరాస్ ఇక్కడ ఒక పై బాండ్. వెరాస్ నెక్స్ట్ వచ్చేసరికి దిస్ 1 2 3 అగైన్ సెకండ్ కార్బన్కి థర్డ్ కార్బన్కి మధ్య ఉన్న పై బాండ్ అనేది నేను బ్రేక్ చేస్తాను. సో ఏ క్లీవేజ్ చేస్తున్నాను నేను, హోమోలైటిక్ క్లీవేజ్. హోమోలైటిక్ క్లీవేజ్ అంటే ఏంటమ్మా, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ ద టూ యాటమ్స్కి ఉన్న మధ్య బాండ్ అనేది బ్రేక్ చేసినప్పుడు ఈక్వల్లీ ఎలక్ట్రాన్స్ అనేవి 2 యాటమ్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. మనం దాన్ని ఏమంటామమ్మా, హోమోలైటిక్ క్లీవేజ్ అంటాము. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కూడా రాడికల్ వస్తుంది, ఇక్కడ రాడికల్ వస్తుంది. సో ఈ 2 రాడికల్స్ కూడా బాండ్ ఫామ్ చేస్తాయి. సో ఏం జరుగుతుంది, రిమైనింగ్ అన్ని కార్బన్స్ కూడా సేమ్ అరేంజ్మెంట్. ఓకే, సో ఇక్కడ మనకి బాండ్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అనేది అక్కడ అలా మిగిలిపోతుంది. ఓకే, వన్స్ అగైన్ మనం ఏం చేస్తాం, ఇక్కడ హోమోలైటిక్ క్లీవేజ్ అనేది చేస్తాము. సో ఇక్కడ ఒక రాడికల్, ఇక్కడ ఒక రాడికల్. ఈ 2 రాడికల్స్ మనం ఏం చేస్తాం, బాండ్ ఫామ్ చేస్తాము, రైట్. సో రిమైనింగ్ బాండ్స్ అనేవి రాసుకుంటే ఇక్కడ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ అలాగే ఈ కార్బన్ మీద, థర్డ్ కార్బన్ మీద రాడికల్ అనేది అలాగే ఉండిపోతుంది, CH2 రాడికల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం అనలిన్కి రెసోనేటింగ్ స్ట్రక్చర్ అనేది ఫోకస్ చేద్దాం. రెసోనేటింగ్ స్ట్రక్చర్ ఫర్ అనలిన్. సో ఇక్కడ మనం ఎన్ని చేసాము, 1 2 3 4, నెక్స్ట్ వచ్చేసరికి 5th వన్, రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి మన కాంపౌండ్ ఏంటమ్మా, అనలిన్. అనలిన్ అంటే ఏంటి, బెంజీన్ రింగ్ మీద మనకి NH2 గ్రూప్ అనేది ఉంటే మనం దాన్ని అనలిన్ అని అంటాము. ఓకే, సో ఇక్కడ జస్ట్ లైక్ మనకి ఫీనాల్ కింద ఏముంది, ఇక్కడ లోన్ పేర్ ఉంది. సో లోన్ పేర్ అనేది దేని కింద కన్వర్ట్ అవుతుందమ్మా, బాండ్ పేర్ కింద. అండ్ బాండ్ పేర్ అనేది అగైన్ లోన్ పేర్ కింద కన్వర్ట్ అవుతుంది, రైట్. సో మనం ఏం చేస్తాము అంటే నైట్రోజన్, హియర్ డబల్ బాండ్ NH2 ప్లస్ అనేది వస్తుంది, ఎందుకంటే ఈ నైట్రోజన్ అనేది కంప్లీట్లీ ఎలక్ట్రాన్స్ అనేది ఇస్తుంది కాబట్టి.
సో ఇక్కడ ఈ కార్బన్కి కంప్లీట్గా ఎలక్ట్రాన్స్ అనేవి వస్తున్నాయి. సో హియర్ నెగిటివ్ ఛార్జ్ కదా. సో అగైన్ మనం నెంబరింగ్ ఇచ్చుకుంటాము. సో ఫస్ట్ కార్బన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ కాస్త మనకి థర్డ్ కార్బన్ మీదకి వస్తుంది, రైట్. అండ్ సెకండ్ కార్బన్కి థర్డ్ కార్బన్కి మధ్య డబుల్ బాండ్ కాస్త ఫస్ట్ అండ్ సెకండ్ కార్బన్ మీదకి వెళ్తాయి, రైట్. సో హియర్ డబుల్ బాండ్ NH2 ప్లస్. సో రిమైనింగ్ థింగ్స్ అనేవి సేమ్. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి అగైన్ 1 2 3 ఛార్జ్ అనేది ఇస్తాను. సో అగైన్ నెగిటివ్ ఛార్జ్ అనేది ఫస్ట్ కార్బన్ మీద ఉంది, అది థర్డ్ కార్బన్ మీదకి వెళ్తుంది. డబుల్ బాండ్ అనేది థర్డ్ అండ్ సెకండ్ కార్బన్ మధ్య ఉంది. సో ఏమవుతుంది, ఇది ఇలా షిఫ్ట్ అవుతుంది. మెయిన్లీ షిఫ్టింగ్ మీరు చూసుకుంటే ఇలా 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 వెళ్తుంది. ఓకే, సో డబుల్ బాండ్ NH2 ప్లస్, ఇక్కడ పై బాండ్, రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ పై ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి ఈ లోన్ పేర్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఈ పై ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి. సో ఏం జరుగుతుంది ఇక్కడ, మళ్ళీ NH2. ఓకే, సో మెయిన్లీ ఒక క్వశ్చన్ అయితే హోంవర్క్ కింద తీసుకోండి. క్లోరోబెన్జిన్, దట్ మీన్స్ బెంజిన్ మీద క్లోరిన్ ఉంటే ఎలా రాయాలి రెసొనేటింగ్ స్ట్రక్చర్. టేక్ ఇట్ as హోంవర్క్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనం బెంజోయిక్ యాసిడ్కి చూద్దాము. లాస్ట్ బెంజోయిక్ యాసిడ్ అనేది మనం ఫోకస్ చేస్తే ఇక్కడ, సో దీనికి మనం రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఎలా రాస్తాము అంటే, ఫస్ట్ ఏం చేస్తాము అంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి షిఫ్ట్ చేస్తాము, అండ్ అలాగే ఈ ఎలక్ట్రాన్స్ షిఫ్టింగ్ టు హియర్. సో ఏం జరుగుతుంది, ఆక్సిజన్ మీద మనకి నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఓకే, వెరాస్ కార్బన్కి కార్బాక్సిలిక్ యాసిడ్ కార్బన్కి అండ్ అలాగే బెంజిన్ రింగ్ కార్బన్కి మధ్య మనకి ఏమొస్తుంది, డబుల్ బాండ్ అనేది వస్తుంది. ఓకే, సో రిమైనింగ్ థింగ్స్ అనేవి సేమ్. వెరాస్ ఈ కార్బన్ అనేది కంప్లీట్లీ ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది, సో పాజిటివ్ ఛార్జ్. ఓకే, సో ఇట్ ఈస్ సమ్ వాట్ రిలేటెడ్ టు బెంజాల్డిహైడ్ అమ్మ. బెంజాల్డిహైడ్ ఎలా చేసామో సేమ్ అలాగే చేస్తాము. ఓకే, 1 2 3 అంటే ఫస్ట్ కార్బన్ మీద ఉన్న పాజిటివ్ ఛార్జ్ కాస్త థర్డ్ కార్బన్ మీదకి మనకి షిఫ్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ మనం ఫోకస్ చేస్తే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ డబుల్ బాండ్, రిమైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్ అమ్మ. O- ఇక్కడ OH. ఓకే, సో నెక్స్ట్ అనేది మనం ఫోకస్ చేస్తే నెక్స్ట్ స్ట్రక్చర్ ఈ పాజిటివ్ 1 2 3 చూసుకుంటే ఫస్ట్ కార్బన్ మీద ఉన్న పాజిటివ్ ఛార్జ్ కాస్త థర్డ్ కార్బన్ మీదకి షిఫ్ట్ అవుతుంది కదా. సో ఏం చేస్తాము అంటే ఇక్కడ, సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ ఫస్ట్ కార్బన్ మీద ఉన్న పాజిటివ్ ఛార్జ్ కాస్త ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, థర్డ్ కార్బన్ మీదకి. అండ్ ఈ సెకండ్ అండ్ అలాగే థర్డ్ కార్బన్ మధ్య ఉన్న డబుల్ బాండ్ కాస్త మనకి ఫస్ట్ అండ్ సెకండ్ కార్బన్కి మధ్య వెళ్తుంది. సో రిమైనింగ్ అన్నీ కూడా సేమ్, నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ OH. సో నెక్స్ట్ ఏం జరుగుతుందమ్మా, ఈ పై లోన్ పేర్ అనేది ఇక్కడికి, ఈ బాండ్ పేర్ అనేది ఇక్కడికి. C డబుల్ బాండ్ OH అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో వీటన్నిటిలోనే మీరు చూసుకుంటే మనకి 5 రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి రావడం జరిగింది. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఇంకొన్ని క్వశ్చన్స్ అయితే మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. ఈ 2 కాంపౌండ్స్లోని కూడా ఎన్ని రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి పాసిబుల్ అవుతాయి టోటల్ అనేది మనం ఫైండ్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడికి మనకి ఏముంది, ఇక్కడ ఎనీ పాజిటివ్ ఛార్జ్ మనం పెట్టుకోవాలి, సారీ. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి, పై బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందమ్మా, 1 2 3 థర్డ్ కార్బన్ మీద మనకి ఏమొస్తుందమ్మా, పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది కదా. సో ఇక్కడ సెకండ్ కార్బన్కి థర్డ్ కార్బన్కి ఉన్న డబుల్ బాండ్ కాస్త ఫస్ట్ అండ్ సెకండ్కి షిఫ్ట్ అయిపోతుంది. అండ్ అలాగే ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ కార్బన్ మీద ఉన్న ప్లస్ ఛార్జ్ కాస్త థర్డ్ కార్బన్ మీదకి వస్తుంది కదా. వెరాస్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ పై బాండ్ రిమైనింగ్ పార్ట్ అనేది సేమ్గా ఉంటుంది. వెరాస్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది, ఇక్కడ 1 2 3
సో ఒకటి నేను చెప్పాలి, సో మీరు ఈ వేలో వస్తున్నారు కాబట్టి మీరు తర్వాత ఇక్కడికి వచ్చాక మళ్ళీ బ్యాక్కి వెళ్ళకూడదు, ఇలా బ్యాక్కి వెళ్ళకూడదు, ఈ వేలోనే ప్రొసీడ్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ 1 2 3, దట్ మీన్స్ థర్డ్ కార్బన్ మీదకి మీకు ఏమొస్తుందమ్మా, పాజిటివ్ ఛార్జ్, అండ్ సెకండ్ కార్బన్ థర్డ్ కార్బన్ మధ్య ఉన్న డబుల్ బాండ్ కాస్త ఫస్ట్ అండ్ సెకండ్ కార్బన్ మధ్యలోకి వెళ్తుంది కదా. రిమైనింగ్ పార్ట్ అంతా కూడా సేమ్గా ఉంటుంది. సో మనకి ఎన్ని రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి పాసిబుల్ అవుతున్నాయి, 1 2 3 రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి టోటల్ ఉన్నాయి. వెరాస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకొక క్వశ్చన్ అయితే ఉంది, దీనికి కూడా రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి మనం ఫోకస్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే మెయిన్లీ ఇక్కడ ఏమైనా కాంజుగేషన్ ఉందా అని చూసుకుంటే మెయిన్లీ మనకు కనిపించేది సింగిల్ డబుల్ బాండ్ డబుల్ బాండ్ అని అనుకుంటాం మనం. బట్ ఇక్కడ ఇంకొక కాంజుగేషన్ కూడా ఉంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ లోన్ పేర్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్, లోన్ పేర్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్. ఓకే, సో ఇక్కడ మనకు ఫోకస్ చేసుకుంటే మెయిన్లీ ఏమవుతుందమ్మా, ఈ లోన్ పేర్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఈ బాండ్ పేర్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. సో రిమైనింగ్ పార్ట్ అనేది సేమ్గా రాస్తాము. ఆక్సిజన్ అనేది ఎలక్ట్రాన్స్ ఇస్తుంది, సో పాజిటివ్ ఛార్జ్. వెరాస్ ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి వస్తున్నాయి కాబట్టి డబుల్ బాండ్, అండ్ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఈ నెగిటివ్ అగైన్ ఇట్ విల్ షిఫ్ట్ టు హియర్, ఇది అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, పై బాండ్ అనేది నెగిటివ్ ఛార్జ్ కింద షిఫ్ట్ అవుతుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ రిమైనింగ్ పార్ట్ అనేది మనం రాసి అప్పుడు చూద్దాము. పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ సింగిల్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉన్నాయి, రైట్, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ లోన్ పేర్ కాస్త బాండ్ పేర్ కింద కన్వర్ట్ అవుతుంది, సో బాండ్ పేర్, అండ్ ఈ బాండ్ పేర్ కాస్త లోన్ పేర్ కింద కన్వర్ట్ అవుతుంది, సో లోన్ పేర్. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే సింగిల్ బాండ్ లోన్ పేర్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్, మళ్ళీ మనకి రెసొనెన్స్ అనేది ఉంది. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి. సో ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ కేసులో ఆక్సిజన్కి అగైన్ పాజిటివ్ ఛార్జ్ అండ్ 1 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఉంది. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నాయి. సో హియర్ ఇన్సైడ్ రాయాలి కదా. సో ఇక్కడ డబుల్ బాండ్ అనేది వస్తుంది, ఈ పై బాండ్ అనేది లోన్ పేర్ కింద షిఫ్ట్ అవుతుంది, దట్ మీన్స్ నెగిటివ్ ఛార్జ్. రిమైనింగ్ బాండ్ సేమ్ రాస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుందమ్మా, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సో ఇక్కడ ఆక్సిజన్ ఉంది, పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సో ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఉంది కాబట్టి సో ఏం జరుగుతుంది, ఇక్కడికి ఎలక్ట్రాన్స్ అనేవి షిఫ్ట్ అవుతాయి, రైట్. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఇది కాస్త ఇక్కడికి, వెరాస్ ఈ ఎలక్ట్రాన్స్ కాస్త ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి. సో ఇక్కడ ఆక్సిజన్, హియర్ లోన్ పేర్ 2 ఉన్నాయి, సో ఇక్కడ బాండ్ పేర్. సో ఇక్కడ మనం స్ట్రక్చర్స్, ఎన్ని స్ట్రక్చర్స్ పాసిబిలిటీ ఉన్నాయి అనేది చూసుకుంటే 1 2 3 4 5 6 కదా, 6 స్ట్రక్చర్స్ అనేవి వచ్చాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ స్ట్రక్చర్ 6 స్ట్రక్చర్ సేమా అంటే ఇక్కడ ఆక్సిజన్ మీద 2 లోన్ పేర్స్ ఉన్నాయి, రైట్. నెంబరింగ్ ఇచ్చుకుంటే 1 2 3 4 5, రైట్. ఫస్ట్ స్ట్రక్చర్లో సెకండ్కి థర్డ్కి మధ్య ఏముంది, డబుల్ బాండ్ ఉంది. ఇక్కడ కూడా 1 2 3 సెకండ్కి థర్డ్కి డబుల్ బాండ్ ఉంది, ఫోర్త్కి ఫిఫ్త్కి కూడా డబుల్ బాండ్ ఉంది. సో దీన్ని మనం కన్సిడర్ చేయము. సో ఈ 2 కూడా ఒక్కటే స్ట్రక్చర్, సో డిఫరెంట్ స్ట్రక్చర్స్ కింద కన్సిడర్ చేయకూడదు. ఓకే, సో టోటల్ ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయమ్మా, ఇక్కడ 5 స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇది మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, వెరాస్ నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి చూద్దాము. సో ఏ కాంపౌండ్స్ అనేవి రెజోనెన్స్ని ఎగ్జిబిట్ చేస్తున్నాయి అనేది ఫోకస్ చేయాలి ఇక్కడ మనం. సో ఇక్కడ మనం చూసుకుంటే పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంది, పాజిటివ్ ఛార్జ్ సింగిల్ బాండ్ ఉంది. డబుల్ బాండ్ అనేది నెక్స్ట్ వచ్చిందమ్మా, నో, సింగిల్ బాండ్ మాత్రమే ఉంది. సో ఇక్కడ ఎగ్జిబిట్ కాదు. ఓకే, వెరాస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, సింగిల్ బాండ్ ఉంది, నెక్స్ట్ ఇంకొక డబుల్ బాండ్ లేదు, సో ఇక్కడ కూడా ఎగ్జిబిట్ కాదు. వెరాస్ వేకెంట్ ఆర్బిటల్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ మనం డిస్కస్ చేసుకున్నాము. వేకెంట్ ఆర్బిటల్ ఆర్ పాజిటివ్ ఛార్జ్ 2 కూడా సేమ్. సో ఏమవుతుంది, ఇక్కడ జరుగుతుంది ఎస్. వెరాస్ ఇక్కడ వచ్చేసరికి డబుల్ బాండ్, సింగిల్ బాండ్, నెక్స్ట్ డబుల్ బాండ్ రావాలి, బట్
ఇక్కడ సింగిల్ బాండ్ వచ్చింది. ఓకే, అనదర్ వేలో చూసుకుందాం. డబుల్ బాండ్, సింగిల్ బాండ్, ఇక్కడ కూడా సింగిల్ బాండ్ వచ్చింది. సో ఇక్కడ జరగడం లేదు, రైట్. వెరాజ్ ఇక్కడ వచ్చేసరికి డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సో ఇక్కడ జరుగుతుంది, రైట్. వెరాజ్ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంది, నెగిటివ్ ఛార్జ్ కెన్ కన్వర్ట్స్ ఇంటూ బాండ్ పేర్, రైట్. బట్ ఇక్కడ డబుల్ బాండ్ ఉంటే అప్పుడు జరుగుతుంది కదా, బట్ ఇక్కడ లేదు, డబుల్ బాండ్ సింగిల్ బాండ్ మాత్రమే ఉంది. నెగిటివ్ ఛార్జ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ అనేది ఉండుంటే మనకి జరుగుతుందేమో, బట్ ఇక్కడ సింగిల్ బాండే ఉంది, సో ఇక్కడ కూడా నో. ఓకే, వెరాజ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ లోన్ పేర్ ఉంది, లోన్ పేర్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సో ఇక్కడ జరుగుతుంది ఎస్. కాంజుగేషన్ మీరు చూసుకోవాలమ్మా, జరుగుతుందా లేదా మనల్ని అడుగుతున్నారు అంటే కాంజుగేషన్ అనేది ప్రెసెంట్ అయ్యి ఉందా లేదా అన్నది మనం ఫోకస్ చేయాలి. ఓకే, వెరాజ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రాడికల్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ఇది కూడా కాంజుగేషనే, సో ఎస్. వెరాజ్ నెగటివ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ఇది కూడా కాంజుగేషనే, సో ఎస్. ఓకే, సో ఇలా మీరు రెసోనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అని గుర్తించాలి. అండ్ అలాగే అసలు రెసోనెన్స్ అనేది జరుగుతుందా లేదా అనేది ఈ యొక్క టిప్స్ అనేవి మీరు యూజ్ చేసుకొని కన్సిడర్ చేయొచ్చు. దట్ మీన్స్ మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. సో ఇది స్టూడెంట్స్ మన యొక్క వీడియో. హోప్ మీకు అయితే ఈ రెసోనెన్స్ మీద కొంచెం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. 100%లో ఖచ్చితంగా 60% క్లారిటీ వచ్చే ఉంటుంది. సో మీరు ఇంకొన్ని స్ట్రక్చర్స్ అనేవి తీసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. సో నేనైతే కొన్ని స్ట్రక్చర్స్ ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి CH2 మైనస్ అనేది తీసుకోండి. సో దీన్ని అండ్ అలాగే నేను ముందు కూడా క్లోరోబెన్సిన్ అనేది ఇవ్వడం జరిగింది కదా, దానికి కూడా రెసోనేటింగ్ స్ట్రక్చర్స్ అయితే రాయండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ మన యొక్క వీడియో. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు 60% క్లారిటీ వచ్చినా సరే ఇంకొక 40% అనేది ఖచ్చితంగా మీ చేతిలో ఉంటుంది. బికాస్ ఫర్దర్ ఎలా చేస్తున్నారు మీ ప్రిపరేషన్ స్ట్రాటజీస్, ఆల్ దోస్ థింగ్స్ డిపెండ్స్ కదా. సో ఫోకస్ చేయండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి క్వశ్చన్స్. సో ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. సో ఎవ్రీ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్, ఎవ్రీ మార్క్ అనేది ఇంపార్టెంట్. సో మోర్ ప్రాక్టీస్ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మన యొక్క వీడియో. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.